Hi guys, welcome to my YouTube channel. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మదర్స్ డే వస్తుంది కాబట్టి మేమైతే షాపింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా శారీస్ అన్నీ మన హేసకి పేజ్లో తీసుకున్నా. ఇంకా మా అక్కకి మా వదినకి ఏంటంటే వాళ్ళకి శారీస్ వస్తూనే ఉంటాయి. వాళ్ళ దగ్గర చాలా శారీసే ఉంటాయి. కాబట్టి నేను కాశ్మీర్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న కాశ్మీర్ బ్యాంగిల్స్ నేను వాళ్ళకి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మా మమ్మీ వాళ్ళకి నేను ఆల్రెడీ శారీస్ తీసుకున్నా. అండ్ మా మమ్మీ కోసం శారీ కాకుండా నేను చెల్లి ఒకటైతే ప్లాన్ చేశాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాదో ఈ వీడియోలో చూసేయండి. ఇంకా మేమైతే బ్యాంగిల్స్ కొనడానికి చార్మినార్కి వెళ్ళిపోతున్నాం. అండ్ ఒక చిట్టి పాపకు కూడా గిఫ్ట్ కొనాలన్నమాట. సో కొంటనా అది డిపెండ్స్, ఇంకా టైం బట్టి కొంటానా లేదా ఈ వీడియోలో చూసేయండి. ఇంకా నాతో పాటు ఎవరు వస్తున్నారో తెలుసా షాపింగ్కి? మా తమ్ముడు అండ్ మా ఇద్దరు బొమ్మర్దులు, మేము నలుగురం కలిసి అయితే ఫస్ట్ టైం, అంటే వాళ్ళతో నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో వాళ్ళు అసలు షాపింగ్ అంటేనే వాళ్ళకి నచ్చదు. ఒక్క మాట చెప్పగానే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. సో మేము నలుగురం కలిసి అయితే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఈ వ్లాగ్ కంటిన్యూగా చూసేయండి. కోడానికి నేను ఇక్కడ అగారో పోర్టబుల్ బ్లెండర్ని యూజ్ చేస్తున్నా. ఇది బ్యాటరీతో వర్క్ అవుతుంది అనమాట. ఇది ఛార్జింగ్ పెట్టి ఇలా రెడ్ లైట్ ఆన్ అయిందంటే ఛార్జింగ్ అవుతున్నట్టు. చాలా ఈజీ యూజ్ చేయడం. ఇలా వాటర్ మిలాన్ ని వేసుకొని ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుంటే మొత్తం బ్లెండ్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా బ్లెండ్ అయిందో. ఇప్పుడు ఇది తాగితే కూడా చాలా టేస్టీగా ఉంది. సమ్మర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా వాటర్ ని వేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా క్లాత్ తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ప్రోడక్ట్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తున్నా అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. హాయ్ చెప్పండి. హాయ్ మా తమ్ముడు. హాయ్. సో ఇప్పుడు ఇట్లుందనమాట ఆటోలో పరిస్థితి. మేము సరిపోవట్లేదు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి చూపిస్తా. మీరు ఎవరి కోసమైనా బ్యాంగిల్స్ కొంటారా? మమ్మీ కోసం కొంటా అని చెప్పురా. అది మదర్స్ డే వస్తుంది. మదర్స్ డేనా ఉమెన్స్ డేనారా? ఈయనకే తెలియదు, నాకు తెలుసు. చెప్పు నువ్వు. యా మదర్స్ డే వస్తుంది. అది ఉమెన్స్ డేరా? సో ఇప్పుడు మీరు కొంటారా మీ మమ్మీకి గిఫ్ట్? కొంటారు అంటే చూద్దాం. మమ్మీ దగ్గర పైసలు అడిగి కొంటారు. ఏదో ఒకటి మెమొరీ ఉండాలి కదా. నా పిల్లలు ఇది మదర్స్ డేకి ఇచ్చిర్రు అని వాళ్ళకి గుర్తుంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను. మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. ఫైనల్గా చార్మినార్కి వచ్చేసాం. మా బొమ్మడిది వాళ్ళు రావడం ఫస్ట్ టైం అంట. అంటే ఆడవాళ్ళు అయితే షాపింగ్ కోసం వస్తారు, మొగలు దేనికోసం వస్తారు అంతే కదా. చాలా డేస్ అయింది చార్మినార్కి రాక. కొన్ని మంత్స్ అయిపోయింది అనమాట. వీళ్ళు ముగ్గురు ఇరుగుతున్నారు, నన్ను వదిలేసిర్రు. నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు మళ్ళా? వీళ్ళు చార్మినార్కి నా కోసం రాలేదు, స్నాప్ పెట్టుకోవడానికి వచ్చిర్రు గైస్. వీళ్ళు స్నాప్ ఇచ్చోళ్ళు. చాలా డేస్ అయింది ఇక్కడికి రాక. అప్పుడెప్పుడో షాపింగ్ వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినా అనమాట. అది కూడా ఫ్యామిలీతో కాదు, కజిన్స్తో, ఇద్దరు బొమ్మర్దులు అండ్ తమ్ముడితో. ఇప్పుడైతే షాపింగ్ చేయాలి. ఏం షాపింగ్ చేస్తున్నా చూపిస్తా. బాగుందా? ఏమంటారు చెప్పండి. ఇది బాగుందా? ఇది బాగుందా? ఇది బాగుంది. నాకు ఇవే సెట్ అయితే. 150 में दे दो भैया, 150 दे दो और एक लेते. ఫైనల్గా కాశ్మీర్ బ్యాంగిల్స్ దొరికినాయి అనమాట. ఇక్కడ అంతా కలెక్షన్స్ ఏం లేవు, చూద్దాం ఇప్పుడైతే. సైజ్ 26 है मैडम. 26 कलर क्या कलर्स है? कलर आप बोलते मैडम 24 कलर है. ये लाइट ऑरेंज. इसमें पूरा मल्टी कलर्स है ना? आपके लिए होना है क्या? नहीं, आपसे बड़ा है. हाँ.
कलर में दे दो, एक कलर में दे दो। 26 दोनों भी 26 ऑरेंज में ये 200 का करना మా తమ్ముడు నా కోసం కొనిస్తాడంట. నచ్చింది కనిపించాలి, కనిపిస్తావుగా పక్కా. ఇప్పుడు మా తమ్ముడు నాకు బ్యాంగిల్స్ కొనిస్తాడంట. సరే కలర్ కూడా నువ్వే సెలెక్ట్ చేయి. నీకు నచ్చింది తీసుకో, నాకు నచ్చింది నీకు నచ్చిందా నాకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేయి. నీ పేరు చెప్పి నేను వేసుకుంటా అవి. మా తమ్ముడు కొనిచ్చిండు అని చెప్పి మా తమ్ముడు కొనిస్తుండు బ్యాంగిల్స్ ఫైనల్గా. మా తమ్ముడు నాకు కాశ్మీర్ బ్యాంగిల్స్ కొనిస్తుండు. నీ పైసలే, నా పైసలు కాదు. ఇప్పుడు నువ్వే కొనిపించాలి నాకు. ఫైనల్గా కొనిపిస్తుండు గైస్. బాగున్నాయో, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఫైనల్గా మా తమ్ముడు నాకు ఈ కలర్ కొనిపించిండు. థ్యాంక్ యూ విక్రమ్. నువ్వు నాటకాలు చేయకు. యాక్చువల్గా నేను ఏం చెప్పినా మీకు, హేసకి నుంచి శారీస్ ఇద్దాం అనుకున్నా కదా, ఇక్కడికి వస్తే అందరికీ నాకు బ్యాంగిల్స్ వేయాలనిపించింది. అంత బాగున్నాయి కాశ్మీర్ బ్యాంగిల్స్ ఇక్కడ. సో అందుకే నేనైతే ఇప్పుడు ఆ శారీస్ అన్ని క్యాన్సిల్ చేసేసి అందరికీ కాశ్మీర్ బ్యాంగిల్సే తీసుకుంటున్నా. సో నేను ఏ కలర్ తీసుకుంటా, ఏం తీసుకుంటా అని నేను చూపిస్తా. ఎవరికి ఏ కలర్ అంటే నేను ఏం ఆలోచించుకోలే. ఇక్కడ నాకు నచ్చిన కలర్ తీసుకొని వాళ్ళకి ఏది నచ్చితే అది వాళ్ళకి ఇచ్చేస్తాను. అంత బాగున్నాయి ఇక్కడ. అంటే ఆ శారీస్ అంటే అందరు ఇస్తారు, అది కామన్ అనుకోండి. బ్యాంగిల్స్ అయితే వాళ్ళు ఇప్పటికీ చార్మినార్కి వచ్చి ఈ బ్యాంగిల్స్ అయితే కొనలేరు. అందుకే నేనే వాళ్ళ కోసం తీసుకొని వెళ్తున్నా. ఇది మా మమ్మీ నాకు ఇచ్చిన ఐడియా అనమాట. సో చూసేయండి నేను ఏ కలర్స్ తీసుకున్నా అనేది కూడా చూపిస్తాను మీకు. మల్బరీ మలాయి తింటున్నాం. అది రావాలి మేము రెండు తింటున్నాం. రెండు చేసుకున్నాం ఎందుకంటే ఎక్కువ టైట్ అయిపోతుంది, తర్వాత వేరే ఏమైనా తిందామని. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ మల్బరీ మలాయి తింటున్నాము. నాకు ఒక డ్రీమ్ అనమాట, ఇలా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలని చెప్పి. సో మల్బరీ మలై షాప్ పక్కనే ఈ హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ షాప్ ఉంది. ఫస్ట్ టైం నేను రియల్గా చూస్తున్నా. నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను, బట్ రియల్ లైఫ్లో ఇలా చూడలేదు. వీళ్ళ దగ్గర చాలా డిజైన్సే ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఫోన్లో చూపిస్తారనమాట, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి. నేనైతే ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఎలా వస్తుందో లాస్ట్ దాకా చూసేయండి. నేను ఎన్నిసార్లు చార్మినార్కి వచ్చాను కానీ అస్సలు చూడలేదు, బట్ ఈరోజు చూశాను. ఇంకా నా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీరు చార్మినార్ లో ఇలా బ్యాంగిల్స్ చేపించుకున్నారా లేదా కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ నేనైతే ఇయర్ రింగ్స్ చూస్తున్నా. మన దగ్గర ఇవన్నీ ఉన్నా తక్కువనే కదా. ఇప్పటికే చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టడానికే ప్లేస్ లేదు. మళ్ళీ ఇక్కడ ఇయర్ రింగ్స్ వెతుకుతున్నా నేను. మంచిగా నేను చార్మినార్కి వచ్చినప్పుడు అయితే అన్ని అంటే పనికిరానివే ఎక్కువ కొంటూ ఉంటా, కానీ ఈసారి అలా కాదు. ఇంకా నాకు కావాల్సినవి నేను కొనుక్కున్నా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మాకు వేరే షాపింగ్ కూడా ఉంది. సో దానికోసం అయితే మేము బయలుదేరుతున్నాం. సమ్మర్ వచ్చింది కానీ నేనైతే ఒక్క మ్యాంగో కూడా తినలేదు. సో నేనైతే ఇక్కడ మ్యాంగో తింటున్నా. అసలు చెప్పాలంటే నాకు కొరకడానికే రావట్లేదు. ఇట్లాంటివి కొరకాలంటే ముసల్దాన్ లాగా నేనైతే సైడ్ పన్ను పెట్టి కొరికి తినాలి. ముందు పన్నుతో అస్సలు తినడానికి రాదు. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? ఏ టైంకి వచ్చినాం మనం? 6:22 అవుతుంది. మేము వచ్చింది 4:45కి వచ్చినాం. ఇప్పుడు 6:22 అవుతుంది టైం. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. చెప్పింది కదా ఫస్ట్ శారీస్ తీసుకుందాం అనుకున్నా. శారీసే తీసుకొని వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడికి రాగానే నా డెసిషన్ చేంజ్ అయిపోయింది. మా మమ్మీ చెప్పిన మాట వినాల్సి వచ్చింది. అందరికీ బ్యాంగిల్సే తీసుకున్నా. ఇంకా శారీస్ ఎందుకు తీసుకోలేదంటే ఆల్రెడీ మా హేసకి పేజ్లో మా పెద్దమ్మ వాళ్ళు షాపింగ్ చేసినారు. సో అదే శారీస్ ఇవ్వడం ఎందుకు, బ్యాంగిల్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఆల్రెడీ మా అక్క వాళ్ళకి శారీస్ ఇచ్చిందంట. మా మమ్మీ వాళ్ళకి మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చింది ఆల్రెడీ శారీస్.
ఇంకా నేను కూడా శారీస్ ఇస్తే బాగోదు, అందుకే వాళ్ళకైతే మంచి కాశ్మీరీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. సో అయితే తీసుకున్నా, ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తా కలర్స్ అన్నీ అవి ఎలా ఉన్నాయి, ఎందుకంత హైప్ అవుతున్నాయి బ్యాంగిల్స్ అని చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మేము పీవీఆర్కి వెళ్తున్నాం. అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే చెప్పిన కదా చిట్టి పాపకి ఒక చిన్న గిఫ్ట్ తీసుకోవాలని. ఆ చిట్టి పాప ఎవరో మీకు తెలిసే ఉంటుంది, అంటే మా ఫ్రూటీ పాప. తనకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకు అంటే గిఫ్ట్ ఎందుకు సడన్గా అంటే చెప్తా, నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా చెప్తా మీకు ఎందుకు గిఫ్ట్ తీసుకుంటున్నా అనేది. సో అక్కడి నుంచి తీసుకున్న తర్వాత నెక్స్ట్ జ్యువెలికాస్కి వెళ్ళాలన్నమాట. జ్యువెలికాస్కి వెళ్ళి అక్కడ మా మమ్మీకి పట్టీలన్నా ఏదన్నా తీసుకుందామని అనుకుంటున్నాం. సో లెట్స్ గో గైస్. ఈరోజైతే ఫుల్గా అలసిపోయినా. ఏం చెప్పు, ఏమొద్దు. మా తమ్ముడు అయితే నన్ను అయితే ఎంత సతాయిస్తుంది చల్గా. పీవీఆర్కి అయితే వచ్చేసాం గైస్. వీళ్ళు కేఎఫ్సీ అని నమ్మడి పడ్డారు, తినిపించేదాకా నన్ను వదిలిపెట్టారు. ఎవరు ఈరోజు ఫ్రైడే తింటా అమ్మా. అయినా నా పళ్ళతో ఈరోజే నేను డెంటల్కి వెళ్ళేసి వచ్చిన, బట్ ఈరోజే నాకు తినడానికి వస్తుందో లేదో తెలియదు. సో ఇక్కడైతే నేను ఫ్రూట్ పాప కోసం ఒక చిన్న క్యూట్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఉన్నప్పుడు నన్ను అడిగిందనమాట, నాకు కూడా ఇవ్వచ్చు కదా చినిమాసి, నాకు ఇవ్వచ్చు కదా ఈ బ్యాగ్ అన్నది. నీకు ఈ బ్యాగ్ ఎందుకు, నీకు కొత్త బ్యాగ్ తీసుకొస్తా అని చెప్పిన. సో దానికోసం అయితే షాపింగ్ వచ్చినాం. వీళ్ళకి పట్టుకోనికి చేతన అయితలేదు, అక్కడ పోయి పెట్టేసి వస్తురు దొంగ మొహాలు. విక్రమ్ ఆడ వీడియో మస్తు వస్తుందిరా. ఏం బ్యాగ్ తీసుకోవాలని కన్ఫ్యూజింగ్ ఉంది. నేను మాత్రం ఒక చిన్న క్యూట్ బ్యాగ్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇవైతే వద్దు, మేకప్వి. ఇదైతే భలే క్యూట్ ఉంది నిజంగా. 10,000 ఉందా? అంత క్యూట్ ఉంది. ఎంత ఉందిరా దీని కాస్ట్? ఈ టాయ్ది మీరు చేతి చూడండి, మీకు ఎవరి మీదైనా కోపం వస్తే ఈ టాయ్ తీసుకొని దీంతో కొట్టియండి, చెంపలన్నీ వాస్తాయి. ఇది కూడా మస్తు క్యూట్ ఉంది. ఏదో ఒకటి చేస్తున్నా కానీ మస్తు క్యూట్ ఉంది. ఇది కాస్ట్ తెలుస్తలేదు, 700. నేను మినీసోకి వెళ్తే వీళ్ళకి నచ్చక బయటికి వచ్చేసారు, నన్ను కూడా బయటికి నూకేసారు. టైంపాస్ చేయకు, ఆ షాప్ వాళ్ళకంటే గీళ్ళే ఎక్కువ చేస్తారు. టైంపాస్ చేయకు, తొందరగా అంటారు. ఇందులో నేను ఆ బ్యాగ్ తీసుకున్నాను అనమాట, మళ్ళీ ఇందులోకే పోతున్నా షాపింగ్కి. ఒక పింక్ కలర్ బ్యాగ్ నా వీడియోలో చూసి ఉంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నాకు ఇదే నచ్చింది, ఇదే పట్టుకున్నా, ఇదే ఫైనల్ చేసుకున్నా. మస్తు క్యూట్ ఉంది. నేను ఇది గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రూటీకి. ఆమెకి డాల్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఫిక్స్. సో ఫస్ట్ చూడగానే ఇది నచ్చేసింది, ఇంకా ఇదే తీసుకొని బిల్ చేపిస్తున్నా. మరి టైగర్ బాబుకి ఎందుకు తీసుకోలేదు, ఇదే కదా మీ డౌట్. నేను ఆల్రెడీ టైగర్ బాబుకి 2 times గిఫ్ట్ చేశాను. ఫైనల్గా గిఫ్ట్ అయితే కొనేసిన. నాకు చాలా నచ్చింది చూడగానే, తనకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. చూద్దాం, తన ఎక్స్ప్రెషన్ కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తా, షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో షాపింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఏమైనా తిందాం రండి. సో షాపింగ్ అయిపోయింది గైస్. వీళ్ళు తినడానికే వీడికి వచ్చారు, లేకపోతే నన్ను ఎప్పుడో ఇంటికి తీసుకోబోతుండే. వీళ్ళు ఈరోజు కేఎఫ్సీలో ఏదో ఆఫర్ ఉందంట. సో ఏం ఆఫరో చూద్దాం. నిజంగా వీళ్ళైతే లేకపోతే ఏం చేస్తే ఏదో తినురిగా, ఏం చేస్తాం. ఇంత కష్టపడ్డది ఈరోజు నాతో పాటు, వాళ్ళకు కూడా ఉండాలి కదా ఏదో ఒక ట్రీట్. సో తినిపించేద్దాం. సో ఈ 3 idiots అనమాట. వీళ్ళు 3 idiots లానే ఉన్నారు కదా నిజంగానే. ఎట్లా నడుస్తుంది చూడురి. కేఎఫ్సీకి వచ్చేసినాం గైస్. వీళ్ళ కాకలు ఏం ఆఫర్ లేదు, ఏం లేదు, దీంట్లో కావాలని తీసుకొచ్చారు. మా ఆర్డర్ అయితే వచ్చిందనమాట. కేఎఫ్సీ ఇంకా థమ్స్అప్ ఆర్డర్ పెట్టినాం. ఈయన స్నాప్ ఇచ్చి తగిలయ్యి ఆకలి అవుతుందిరా అంటే ఇది చూడరు తినడానికి కూర్చుని నేనేమో వీడియోలు తీసుకుంటుండు. వావ్, బాగుంది కదా చూడ్డానికి. తిన్నూరి మెక్కురి. పాపం ఈరోజు అలసిపోయారు నాతో వచ్చి.
ఫస్ట్ నాకు దాహం వేస్తుంది తినకంటే ఫస్ట్ నేను తాగుతా. కొంచెం నీరా నాకు తిననీకి రాదు. తినకు, వదిలేసేయి. బాగుంది. సో ఫైనల్గా తినేసామన్నమాట. ఏమైందిరా? అంత లేదు, నేను తిన్నా తక్కువ. నేను ఒకటి తినేలోపు వీళ్ళు రెండు మూడు తినేస్తారు కదా. సో ఇప్పుడైతే మేము పీవీఆర్ షాపింగ్ అయిపోయింది, తినేసాము. ఇప్పుడు మా చెల్లెమో ఇంటికి వెళ్ళింది అనమాట. హాస్టల్ నుంచి వచ్చింది ఈవినింగ్. మాకు లేట్ అవుతుందంటే ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆమె ఇంటి నుంచి జోలికాస్కి వస్తుంది. మేము ఇక్కడ నుంచి జోలికాస్కి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి పట్టీలు కాస్ట్ ఎట్లున్నాయి అంటే రేట్ ఎట్లుంది దాన్ని బట్టి తీసుకుందాం అనుకుంటున్నాము. మమ్మీకి పట్టీలు ఎందుకు గిఫ్ట్ చేద్దాం అనుకున్నామంటే మమ్మీకి పట్టీలు అంటే ఇష్టం, నాకు కూడా పట్టీలు అంటే ఇష్టం. సో మా మమ్మీకి కొత్త డిజైన్ ఏదైనా గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము. లెట్స్ గో. మా మమ్మీకి ఏదో ఒకటి ఇవ్వాలని నేను మా చెల్లి అయితే ఫిక్స్ అయిపోయినాం. అందుకే జాలికాస్కి అయితే వెళ్ళిపోయినాం. ఆల్రెడీ మా మమ్మీకి ఇన్ఫార్మ్ చేసామన్నమాట పట్టీలు తీసుకుంటున్నాం అని చెప్తే మా మమ్మీ వద్దు, నా దగ్గర చాలా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయే వేసుకుంటాను నేను అని చెప్పి చాలా చెప్పింది. బట్ నేను చెల్లి ఊరుకుంటామా, ఇంకా మేమైతే ఎలా అయినా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. మా మమ్మీకి పట్టీలు తీసుకుంటున్నాం అని చెప్పినాం కానీ ఏది తీసుకుంటున్నామని అస్సలు తెలియదు. ఎవరు పేరెంట్స్ లేకుండా మేమే వచ్చాము షాపింగ్ చేయడానికి. పాపం వాళ్ళు చూసి వీళ్ళు ఏం చేయడానికి వచ్చిర్రు, ఆడుకోవడానికి వచ్చిర్రు అన్నట్టుగా చూస్తున్నారు మమ్మల్ని. మేమే సెలెక్ట్ చేసి మేమే బిల్ చేయించాము. మా మమ్మీ ఏమో రండి మీరు వచ్చేయండి, ఏమొద్దు మనం పోదాము అని చెప్పి మా మమ్మీ అంటుంది. మేము ఊరుకుంటామా, మేము ఒక్కసారి కమిట్ అయితే అస్సలు ఊరుకోము. ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో చూడండి. ఫైనల్ గా మా ఇద్దరికి నచ్చిన పట్టీలు అయితే తీసుకున్నాము. ఇక్కడ బిల్ చేపిస్తున్నాము. కానీ ఆ పట్టీలు చూసినాక మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. పట్టీలని తెలుసు కానీ ఏం తీసుకుంటున్నామో అసలు తెలియదు. సిల్వర్ పట్టీలు తీసుకున్నాము. మాకైతే 26 grams పడింది. దానికి కాస్ట్ ఎంతనో మీరే గెస్ చేయండి. సో మా మమ్మీ కోసం అయితే పట్టీలు తీసుకున్నాము. చాలా డిస్కషన్ తర్వాత తీసుకోవాలా వద్దా అని. ఎందుకంటే మా మమ్మీ కాల్ చేసి ఏమొద్దు నాకు పట్టీలు నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పింది. అయినా సరే లోపల ఉంటుంది కదా కావాలని చెప్పి సో దానికోసం అయితే తీసుకున్నాము. ఇంతకు ఏ పట్టీలు తీసుకున్నాం అనేది నేను మదర్స్ డే వీడియోలో పోస్ట్ చేస్తా. ఈరోజు అయితే మా పెద్ద మమ్మీ వాళ్ళ కోసం, మా మమ్మీ కోసం, మదర్స్ అందరి కోసం షాపింగ్ అయితే చేశాను. సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది అదంతా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. బై బాయ్. మదర్స్ డే వీడియోలో కలుద్దాం.